స్తోత్రం. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. వేషధారణ కాదు, యథార్థత కావాలి. కన్నీళ్లతో మనల్ని మనం ఆయన ముందు విమర్శించుకుందాం. తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను ఆమోదించడానికి ఏ అర్హత లేని వాడను, ఏ అర్హత లేని దానను. నీ కృపయే ఆధారమయ్యా, నీ కృపయే ఆధారం. ఎన్నో పర్యాయాలు నా చర్యల చేత దినదినము నిన్ను నొప్పిస్తూనే ఉన్నా తండ్రి. నీ మనసును గాయపరుస్తూనే ఉన్నా ప్రభు. నా నీతి కార్యములని నేను అనుకున్నవన్నీ మురికి వస్త్రాలే ప్రభు. నా నీతి నీవేనయ్యా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను సమర్థించుకుంటే తప్పు ప్రభు, నన్ను నేను విమర్శించుకుంటే న్యాయం. అది యథార్థత. ఎదుటోళ్ళని అనుకోవటం ఎందుకులేయ్యా, ఎదుటోళ్ళని అనుకోవటం ఎందుకులేయ్యా. నేనే ముందు కరెక్ట్గా, నా దగ్గర ఎన్నో లోపాలు ఉన్నాయి దేవా. నన్ను కడగవు, పరిశుద్ధపరచవు, నాకు బలమునియవు, నన్ను కనికరించవు, నన్ను క్షమించవు, దయచూపు. నా దగ్గర ఎక్కడుందయ్యా మంచి? నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయి ఉన్నానయ్యా. ఇంతవరకు ఏదన్నా పద్ధతిగా బ్రతికానంటే నీ కృపే కదయ్యా. నీతి నియమాల్లో నిలవగలిగానంటే నీ కృపే కదయ్యా తండ్రి. కనికరం కలిగిన నా యేసు రాజా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అందరము కన్నీళ్లతో ప్రభు వైపు మళ్ళుకుందాం. మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు అందరం ప్రార్థన చేసుకుందాం. యథార్థ మనస్సుతో ప్రార్థన చేద్దాం, యథార్థంగా ఒప్పుకుందాం. రెండవది, యేసు అనే నీతి వస్త్రాన్ని కప్పుకుందాం. యేసు అనే నీతి వస్త్రాన్ని కప్పుకొని అప్పుడు తండ్రి ముందుకెళదాం. ప్రభువా, నీకు స్తోత్రం. అనేక సంగతులు ఈరోజు నాతో మాట్లాడి నాకు బుద్ధి చెప్పావు తండ్రి, నాకు సిగ్గు కలిగించావు, నాకు నేర్పించావు ప్రభువా, నన్ను తప్పుదిద్దావు ప్రభువా. అసలు నీతి అంటే ఏమిటి, యథార్థత అంటే ఏమిటో నాకు నేర్పించావు. చాలా 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 కృతజ్ఞతలయ్యా. నా బంగారు కొండ, నా కోట అయ్యా నువ్వు నా తండ్రి. నా యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. కన్నీళ్లతో నీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా తండ్రి. శుంకరి ఎలాగైతే తన స్థితిని నీ ముందు ఒప్పుకొని వేదన పడ్డాడో అలాగున నేను నా స్థితిని, మా స్థితిని నీ ముందు ఒప్పుకుంటున్నా. క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. ఇతరులను నిందించుట నాకేలా, హేళన చేయుట నాకేలా, ఎగతాళి చేయుట నాకేలా. లోపభూయిష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నవాడు బ్రతుకుతున్నది. నా యందు కనికరపడు మాయ, నా యందు కనికరపడు మాయ. ఆత్మ అయిన వాడ నన్ను దర్శించావు, నాకు అర్థమైంది. ఆత్మ అయిన వాడ నాతో సూటిగా తేటగా మాట్లాడుతూ, ఆత్మ అయిన వాడ నా మీదికి దిగి వచ్చావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపమును గూర్చి ఒప్పిస్తున్నావు, నాకు అర్థమైంది. క్షమించు తండ్రి, క్షమించు. నన్ను నేను అసహించుకుంటున్నాను ఏబు వలె, నన్ను నేను అసహించుకుంటున్నా. నా నీతి నీవే, నా పరిశుద్ధత నీవే, నా జ్ఞానము నీవే, నా విమోచన నీవే, నా ఆధారం ఆశ్రయము నీవే ప్రభు. కరుణ చూపు. అందరము యథార్థ హృదయంతో కన్నీళ్లతో ఫస్ట్ క్షమాపణ అడుగుదాం. నా నీతి నీవే అని ప్రభు వైపు మళ్ళుదాం. ఈరోజు మా నీతివైన నీవు మమ్మల్ని కప్పినందున పరలోకమునకు అర్హులమయ్యాము, కానీ లేకపోతే ఏ కోశానికి కూడా అవకాశం లేదు. స్తోత్రం. ఈవేళ మా వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఎదురవుతున్న శోధనల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అడగమన్నావు కనుక యోగ్యులమని అడగట్లేదు, కానీ అయోగ్యులమని, అపాత్రులమని
ఒప్పుకుంటూ నీ కృపను ఆధారం చేసుకొని నీ రక్తమును ఆశ్రయించి కడగబడి పరిశుద్ధపరచబడిన వారమే అడుగుతున్నాం ప్రభు. మేము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు తొలగించి సమాధానం ఇచ్చి నెమ్మదినివ్వగల మా తండ్రివి, మమ్మల్ని రక్షించు తండ్రి. మా రోగములను స్వస్థపరచుమని రోగులైన వారు అడగండి. మేము ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనలు తొలగించమని నలుగుతున్న వారు అడగండి. ఏ ఏ సమస్యల చేత నలుగుతున్నారో ఆ బంధకాల్లోంచి బయటకు తీసుకొని రమ్మని అడగండి. కరుణ చూపమని వేడుకుందాం. అన్ని ప్రతికూలతల నుంచి విడిపించగల బలవంతుడు, శక్తివంతుడు యేసు. ఓ ఎంతమంది, లక్షలాది మందిని, కోట్లాది మందిని విడిపించిన నీతిమంతుడాయన, ప్రేమ కలిగిన దేవుడాయన, మాట్లాడే దేవుడాయన, నిన్నెందుకు విడిపించుడు? విశ్వాసముంచు, ఇప్పుడు నీ ప్రార్థన నిశ్చయముగా దేవుడు వింటున్నాడు. నమ్మికయుంచు, నిస్వార్థముగా అనేకుల కోసం నువ్వు చేయబోయే ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. నీ నిమిత్తం నువ్వు అడిగిన సంగతులు కూడా ఆయనకి వినబడుతున్నాయి. ఎందుకంటే యథార్థవంతుడవయ్యావు, యథార్థవంతురాలివయ్యావు. యథార్థంగా నిన్ను నువ్వు విమర్శించుకున్నావు, అసహించుకున్నావు. ఇప్పుడు నీ ప్రార్థన నా దేవునికి ఆనందకరము. ఇప్పుడు నీ ప్రార్థన నా యేసుకు సంతోషకరము, ఆనందకరము. ఈ మనసు నీలోకి రావాలని ఆయన పోరాడుతున్నాడు. తండ్రి తండ్రి తండ్రి, నాతో సూటిగా తేటగా మాట్లాడావు. నా ప్రతికూలతలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవే ప్రతికూల పరిస్థితులు తొలగించి అనుకూలతలుగా మార్చి పడవేయి తండ్రి. వందనాలు. అన్ని పరిస్థితుల నుంచి నన్ను కాపాడే దేవుడవు, నీ వైపే చూస్తున్నా, నిన్నే అడుగుతున్నా. నన్ను విడిపిస్తావన్న నమ్మకం, ధైర్యం కూడా నాకుంది. యేసయ్యా, నీ ప్రేమను బట్టి ఆ భరోసా నాకుంది. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. అందులో భాగంగా అనేక మంది రక్షణ కొరకు నీ దాసుడు, మేము అందరము చేపట్టిన కార్యక్రమం నీ ప్రేరణతోనే అయ్యింది. నీ దాసుడు తలంపుల్లో అది లేదు. ఆయన చెప్పిన మాటలను బట్టి మేము కూడా వదిలేశాం. కానీ నువ్వు పట్టుకున్నావు ప్రభువా. మీరెవరు రద్దు చేయటానికి? పనిని ప్రారంభించిన వాడును నేను, నిరంతరం జరిగించేవాడును నేనని నీవు చేతబట్టావు. తెగులను శాసించావు, అధికారాలను శాసించావు, అవకాశములు కల్పించావు, మార్గములు సరళపరిచావు. అసాధ్యం అనుకున్న ఈ తరుణంలోనే మునుపెన్నడూ లేని విధంగా మరి ఎక్కువైన కార్యములు జరిగింప మొదలు పెట్టావు. స్తోత్రం, 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 స్తోత్రం. నీ బలమైన కార్యాలు జరిగించడానికి, అనేక ఆత్మల్ని బంధకాల నుంచి బయటికి తీసుకొని రావడానికి, ఆత్మీయంగా దిగజారిన వారిని విడిపించడానికి నీ బలమైన బాహువు చాపావు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాహువు చాపబడింది ప్రభువా. దాన్ని రద్దుపరచగలవాడెవడు? యెహోవా బాహువు చాపెను, దాన్ని రద్దుపరచగలవాడెవడు? ప్రభు హస్తము చాపబడిందని వెనుకకు తిప్పగలవాడెవడు? జరిగించు నీ బలీయమైన కార్యములు. నేల నలు చెరగల నుండి ఆత్మలను ఆకర్షించు, ఇలగొట్టి పిలువు. ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే, ఆశించిన వాటికంటే గొప్ప గొప్ప కార్యములు ఇప్పటికే జరిగించిన నా దేవా, మరి ఎక్కువగా నీ కార్యములు జరిగిస్తున్నావు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి అవసరత తీర్చు, ప్రతి అక్కర తీర్చు. కావలసిన సమస్తము నీ కృపతో సమకూర్చు. ప్రయాణాల్లో భద్రత దయచేయి. మీటింగ్స్ ప్రాంగణంలో భద్రత నుంచు. అగ్ని ప్రాకారము మా చుట్టూ ఉంచు. దుష్ట శక్తులు, దురాత్మలు, విషసర్పాలు, చోరులు, దొంగలు ఎవడు సంచరించకుండా అందరినీ యేసునామములో, వాటన్నిటిని యేసునామములో దూరపరచు. అన్యజనులు చేరాలి, ఆత్మీయులు చేరాలి, పరిశుద్ధులు చేరాలి, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, అన్యజనులు మొత్తం చేరాలి.
అన్య జనులలో నా యేసు నీ నామం మహిమపరచబడాలి. ఆమేన్. నా క్రీస్తు నీ నామము ఘనత పొందాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమా స్తోత్ర. ఎల్ల జనులు చేరి నిన్ను ఎలుగెత్తి ఆరాధిస్తుంటే అది చూడాలి. హల్లెలూయా. ఎల్ల జనులు చేరి ఏకమై ముక్త కంఠముతో ప్రభువా నీకు స్తోత్రమని పాడుతుంటే వినాలి. సర్వ భూమికి రాజైన దేవా, సర్వ భూమికి రాజైన దేవా, సర్వశక్తి గల నా ప్రభువా అని హల్లెలూయా. ఎల్ల జనులు ఏకమై ప్రార్థిస్తూ పాడుతూ కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటే స్తోత్ర. అది చూసి సంబరపడాలి, ఆనందపడాలి, మహిమపరచబడాలి. స్తోత్ర. నీ నామం మహిమపరచబడాలి. అవునయ్యా. నీ నామం కీర్తనీయం. స్తోత్ర. ఆనంద గానములు జరగాలి. అవును తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 చూపు, హల్లెలూయా. కృప చూపు, దయ చూపు. యేసయ్యా. నీ కృపతోనే మాకు కృప చూపు. అవునయ్యా. అవునయ్యా. యోగ్యత లేదు, అర్హత లేదు, కేవలం నీ కృప, నీ రక్తమే. ఈ అవునయ్యా. రక్తమే తండ్రి. కరుణ చూపు. స్తోత్రం. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, అవును. అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, జరగకూడదు. అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు. జరగకూడదు తండ్రి. కృప చూపు. కృప చూపు. ఆత్మలను నీ కృపతో సమకూర్చు. ఆర్థిక పరమైన అవసరతలు తీర్చు. తీర్చండి తండ్రి. ఆహారమునకు కావలసిన సర్వ సమృద్ధి యేసు నామములో సమకూర్చు. ఆమేన్. ఇప్పటికే తోడ్పడిన వారు, తోడ్పడుతున్న వారు, తోడ్పడాలనుకుంటున్న వారు అందరి చేతులు లక్షింతలుగా దీవెన నొందునుగాక. ఆమేన్. ఓ వారు శుభప్రదంగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. విశ్వాసమును బట్టి వారు చాచిన చేతులు లక్షింతల దీవెనను స్వతంత్రించుకొనుగాక. ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయంలో సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్, లైటింగ్ సెక్షన్ ఆయా అన్నిటినీ కాపుదల ఉంచు. టెంట్లన్నిటినీ నీ భద్రతలో తీసుకో. వెను తుఫాన్లు, సుడిగాళ్ళ ప్రమాదాలు జరగకుండా కాపాడు. మా సరౌండ్స్ అంతా కూడా ఏ తెగులు రేగకుండా కాపాడు. అపరిశుభ్రతకు తావు లేకుండా ప్రతి ఏర్పాటు శుభ్రంగా ఉండాలి. ప్రభా సహాయం వచ్చి సహాయం చేయి. కృపతో జ్ఞాపకం చేసుకో, దయతో జ్ఞాపకం చేసుకో. నీ అనుగ్రహం హదైశ్వర్యం చొప్పున ప్రతి విషయంలోనూ తోడై ఉండి ఇంతవరకు నడిపించిన వాడైక ముందుకు నడిపించు. నడిపించండి. ఏ త్రోవలు అడ్డగింపబడకుండా, ఏ త్రోవలు అడ్డగించబడకుండా అన్ని త్రోవలు మార్గం సరళపరచబడాలి. ఆమేన్. జర్నీస్ లో బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు, మరణకరమైన యాక్సిడెంట్లు, శోధనలు ఏవి కలగకుండా అవునయ్యా. క్షేమంగా రావాలి. నీ సన్నిధిలో 4 దినములు సంతోషించాలి. సురక్షితంగా తిరిగి ఇల్లు చేరి గొప్ప గొప్ప సాక్ష్యాలు వెలువడాలి. ఆమేన్. గొప్ప గొప్ప సాక్ష్యాలు వెలువడాలి. ఆమేన్. ఆ మీటింగ్స్ లో, జరుగుతున్న మీటింగ్స్ లో అన్ని జనులు రక్షణ పొందాలి. ఆమేన్. కొంతమంది పరిచర్య కొరకు సిద్ధపడాలి. ఆమేన్. కొంతమంది దైవజనులు రెడీ అవ్వాలి. అయ్యా. నీ నామానికి మహిమ రావాలి. స్తోత్రం. స్తోత్రం. సహాయం వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి, అలాగే ఆర్థిక పరమైన సమృద్ధి కూడా కావాలి. అవునయ్యా. ప్రేరేపించు. మనుషులతో మాట్లాడు. నేను ఎవరిని అడగను ప్రభు. స్తోత్రాలు. నేను ఎవరికి చేతులు చాపేది? నీ వైపే చూస్తున్నా. మాట్లాడే ఎవరితో మాట్లాడతావో సహాయము చేయి. ఎవరితో చేపిస్తావో నీ చేతికి అప్పగిస్తున్నాను. స్తోత్రం. కార్యము నీది, ప్రజలు నీవారు, నేను నీ వాడును. పని నీది, మహిమ నీకే, ఆత్మలు నీయే, అవునయ్యా. సహాయము కూడా నీవే ప్రభు. నీవే ప్రభు, దిక్కు నీవే ప్రభు. స్తోత్రం అయ్యా. స్తోత్రం. ఏది తక్కువ కానీ హల్లెలూయా. బస్సులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ కాపుదల ఉంచు. గొప్ప కార్యములు జరిగించు. చిలకలూరుపేట పట్టణం చెడ్డ పేరును కలిగిన పట్టణం. నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా అని నతనీయులు అడిగాడు. వచ్చి చూడు అని ఫిలిప్పు చెప్పాడు. చిలకలూరుపేట భయంకరమైన ఊరు కదా. మరి అక్కడ మంచి కార్యం ఏంటంటే వచ్చి చూడు. యేసు కదులుతున్నాడు ఆ పట్టణంలో. హల్లెలూయా. యేసు కదులుతున్నాడు ఆ ప్రాంతంలో. హల్లెలూయా. నజరేయుడగు యేసు స్తోత్రం. తన మహిమను చూపిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అది ఇప్పటికే వ్యాపింపజేశావు. స్తోత్రం. ఇక జరగబోతున్న కార్యాల ద్వారా ప్రపంచానికి నా ప్రభువా ఆమేన్. ఒక బలమైన సంకేతం, సందేశం పంపించు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం. 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 కృతజ్ఞతలు నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. 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 దేవా, విద్యుత్ దగ్గర పనిచేసే వాళ్ళు, అగ్ని దగ్గర పనిచేసే వాళ్ళు, స్తోత్రం. ట్రాఫిక్ లో నిలిచే బిడ్డలు, దేవా. ఎండలో పరిచర్య చేసే బిడ్డలు, ఎవరికి హాని కలగకూడదు. అవునయ్యా.
ఆహారం వడ్డించే దగ్గర గంజి గాని సాంబారు గాని వేడి పదార్థాలు ఏవి బిడ్డల మీద పడకుండా కాపాడండి నాయన. పసి పిల్లల మొదలు వృద్ధుల వరకు నీ కృప కాపుద భద్రత క్షేమ స్థితి సమాధాన స్థితి కలిగించండి నాయన. సైతాను కుట్రలు కుతంత్రాలు ఏవి నెరవేరకూడదు. వాటి దయ్యాల క్రియలు ఏవి నెరవేరకూడదు. విష సర్పాల జాడే తెలియకుండా అన్నిటిని తరిమి కొట్టు చేస్తున్నాము. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రభువా, కావలసినంత స్థలమును నీవు సమకూర్చయ్యా, సమకూర్చు. కొంతమంది వేరే వారి పొలాలు అడిగితే వాడుకోమన్నారు నాయన, వారిని దీవించు, దీవించు. పొలాలన్నీ మాకు వాడుకోవడానికి ఇచ్చిన బిడ్డల్ని దీవించు చేస్తున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి మనసులో నువ్వు ప్రేరేపించకపోతే వారు అవకాశం ఇయ్యరుగా అయ్యా. అవకాశం ఇచ్చారు, ఏర్పాటు చేశాం ప్రభువా, సహాయం వచ్చు. వారు కూడా కూటాలకు వచ్చి రక్షణ పొందేటట్టు సహాయం వచ్చు. ఆహారంలో ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాకుండా, వాటర్ ఎలాంటి కలుషితం కాకుండా, రాత్రి ఏర్పాట్లు, బాత్రూమ్ సౌకర్యంతో సహా అన్ని ఏర్పాట్లలో నీ కృప కాపుదల వచ్చు. వచ్చే వాళ్ళంతా పరిశుద్ధాత్మలో ఆనందించాలి ప్రభు. ఆ మీటింగ్స్ కోసం సిద్ధమవుతున్న సాంగ్స్ కూడా చక్కగా రెడీ చేసి ప్రతి పాట ఒక జీవ సహితమై ఒక వినూత్నమైన రీతిలో ప్రజలకు అందేట్టు సహాయం వచ్చు. దానికోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించు ప్రభు. దూర ప్రాంతం వెళ్ళిన బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరేటట్టు నీ కాపుదల వచ్చు. దూర దూరాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి నీ సన్నిధికి రాగోరుతున్న బిడ్డలందరికీ వారి జర్నీస్ లో నీ కాపుదల యేసునామములో ఉండునుగా. ఆమేన్. రోగులు స్వస్థత పొందాలి, బలహీనులు బలమునొందాలి, దయ్యముల పీడితులు విడుదల పొందాలి. ఆ ప్రాంగణం గొప్ప కార్యములు, సూచక క్రియలు, మాతృ కార్యములు, బలీయమైన కార్యములు యేసునామమున జరుగునుగా. ఆమేన్. కనికరించు. ఇక పనులన్నీ త్వరపెట్టి నీవే జరిగించను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో విస్తారమైన ఆత్మల రక్షణ జరగాలి. ఆమేన్. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మారాధ్య దైవము నీవే నీవేనని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొడు. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్యా ఎన్ని యుగాలకైనా దైవము నీవేనని గళమెత్తి చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన మరిచిపోయి ఆయన సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం వందనాలయ్యా, నీకే వందనం స్తోత్రమయ్యా. నీకే వందనం ఆమేన్. నీకే వందనం నజరేయుడా. పాడాలి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. గడిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన విడుదల స్వస్థత బంధకాల నుంచి విడుదల. ఆమేన్. సియోను శిఖరాగ్రం సింహాసనం దేవా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా యేసయ్యా ఆరాధ్య దైవమా మాతో ఉన్నతమైన స్తోత్రములు నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము యేసయ్యా ఆరాధ్య దైవమా నే చాటెదా గణమెత్తి నీ కీర్తి యేసే రక్షకుడు గళమెత్తి నీ యేసే స్పష్టపరచువాడు ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము బలమైనటువంటి ఆత్మాభిషేకం మన మీదికి దిగవస్తున్న సమయం పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆరాధ్య దైవము దైవమా ఆరాధ్య దైవము యేసయ్యా నీ చెవుల మీదకి అగ్ని వలె దిగుతున్న దేవా నీ అభిషేకము కుమ్మరిస్తున్న తండ్రి నీ ఆత్మను సంచరింపజేయుచున్న దేవా అభిషేకముతో నింపుతున్న దేవా అభిషేకముతో నింపుతున్న దేవా అభిషేకముతో నింపుతున్న తండ్రి అభిషేకముతో నింపుతున్న తండ్రి ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా యేసయ్యా అగ్ని వలె స్వచ్ఛరిస్తున్న దేవా ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని కుమ్మరిస్తున్న దేవా స్వస్థపరుస్తున్న దేవా స్వస్థపరుస్తున్న దేవా పూర్ణ హృదయముతో రాజా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా యేసయ్యా పాములము వలె నీ బిడ్డల మీద వాలుతున్న దేవా హల్లెలూయా రాజులకు రాజా ప్రభువులకు సర్వ ప్రభువా విశ్వానికి చక్రవర్తి చక్రవర్తి నీకు స్తుతి 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 నీ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా ఆమేన్ వారి దేహములు శుద్ధిపరచబడాలి స్వస్థపరచబడాలి అందరి బంధకములు తెగిపోవునుగాక ఆమేన్ మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక ఆమేన్ దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక ఆమేన్ నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నా అభిషేకం మా మీద స్థిరపరచు స్థిరపరచు స్థిరపరచుదేవా నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్ మమ్మను ఆశీర్వదించు ఆశీర్వదించు మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.